ప్రియుడితో కలిసి భర్తను చంపేసి రాత్రంతా పోన్ వీడియోలు చూస్తూ గడిపింది. అసలు ఇంత దారుణమేంద్ర, అసలు నాకు అర్థం కాదు. పైన ఫోటోలో కనిపిస్తున్న అన్న పేరు శివనాగరాజు, వాళ్ళ భార్య పేరు లక్ష్మీమాధురి. వీళ్ళిద్దరికి 2007 మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళకి ఆల్రెడీ 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈయన జాబ్ వచ్చేసి ఆన్లైన్ ట్రేడర్ అంట. ఈమె జాబ్ వచ్చేసి సినిమా హాల్ లో టికెట్ కౌంటర్ లో జాబ్ చేస్తుందంట. ఇంకా సినిమా హాల్ లో ఈమె టికెట్ కౌంటర్ లో జాబ్ చేస్తుంది కదా, కథ మొత్తం అక్కనే స్టార్ట్ అయిందంట వాళ్ళిద్దరిది. ఇంకా అక్కడ గోపి అనే వ్యక్తితోనైతే ప్రేమ వ్యవహారాలు అయితే జరిపిస్తుందంట ఈమె. వీళ్ళ ప్రేమ ఎంత దూరం తీసుకొచ్చింది తెలుసా, వాళ్ళ హస్బెండ్ ను చంపేంత వరకు తీసుకొచ్చింది. ఇంకా ఫైనల్ గా అయితే వాళ్ళిద్దరు ఒక మాట మీదకి వచ్చారంట, మీ హస్బెండ్ ని ఎట్లయినా చంపేయాలి, ఆయన చంపేస్తేనే మనం మంచిగా కలిసి ఉంటాం అని చెప్పేసి వాళ్ళైతే పకడ్బందీగా ప్లాన్ చేశారంట. ఇంకా మీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ప్రిపేర్ చేస్తున్న బిర్యానీలో 20 స్లీపింగ్ టాబ్లెట్స్ అయితే వేసి కుక్ చేసి రెడీగా పెట్టిందంట. వాళ్ళ హస్బెండ్ బిర్యానీ తిని పడుకున్న తర్వాత పిల్లోస్ తోని నొక్కడం గానీ గొంతు పిసకడం గానీ రకరకాలుగా ప్రయత్నం చేసి ఫైనల్ గా ఆయన చంపేసిండ్రంట. వాళ్ళ హస్బెండ్ చంపేసిన తర్వాత ఆ శవాన్ని పక్కన పెట్టుకుని వీళ్ళైతే పాన్ వీడియోస్ చూసుకుంటా నైట్ మొత్తం బిస్కేసుకురంట. అదే బెడ్ పైన రాత్రి మొత్తం పని అయిపోయిన తర్వాత వాడు పొద్దున్న లేచి వెళ్లిపోయిన తర్వాత ఈ నాటకాలు చేస్తుందంట. ఈ ఆడది నా మొగుడు హార్ట్ అటాక్ తో చచ్చిపోయిందని చెప్పేసి పొద్దున్న లేచి తెగ యాక్టింగ్ చేస్తుందంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేస్తే మొత్తం ఈ మహాతల్లి వేసిందనేసి తెలిసిపోయిందంట.